శివకాశిలో మన క్రాకర్స్ మీద 80% ఆఫర్ ఇస్తున్నారని నేనైతే 63 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఈ క్రాకర్స్ ట్రాన్స్పోర్ట్ లాలో లేదు కాబట్టి వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే మనకైతే డెలివరీ చేశారు, మెతూర్ ట్రాన్స్పోర్టేషన్ అని. సో మనకి బాక్స్ లో ఇచ్చిన ఐటమ్స్ వాళ్ళు ఇన్వాయిస్ కూడా ఇచ్చారు. ఇన్వాయిస్ లో ఏంటంటే ఈ ఐటమ్స్ అన్ని విత్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ లో అయితే క్రాకర్స్ చాలానే ఉన్నాయి, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన క్రాకర్స్ ఇందులో మ్యాచ్ అయితే లేదో ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే చక్కెర డిలక్స్, ఇదైతే భూచక్రాలు అంటారు కదా, అందులో ఇది మీడియం సైజు. దాని తర్వాత హెలికాప్టర్ నేను ఏదో వేరే సైజులో ఇస్తారనుకుంటే దానికి ఒకటి అటాచ్ చేసి ఒక టపాకాయ లాగా ఇచ్చారు. అది ఎలా ఫ్లై అవుతుందో నాకు కూడా తెలియదు. అల్ట్రా పెన్సిల్ అనమాట. అల్ట్రా పెన్సిల్ అంటే కలర్ది. తర్వాత 90 వాట్స్ అయితే ఇచ్చారు. నేను 90 వాట్స్ అంటే ఏదో అనుకున్నా, వాళ్ళు ఇచ్చింది అయితే మనకి అదేదో స్పార్క్ లాంటిది. ఇదైతే డ్రోన్ లో ఏందని చూస్తే అది కూడా సేమ్ అలాంటిదే ఒకటి అటాచ్ చేశారు. అదేదో హెలికాప్టర్ లాగానే ఇది కూడా సేమ్ ఉంటుంది. అది ఎలా పోతుందని కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. నేను అయితే ట్రై చేద్దామని చూసుకున్నా. ఇదైతే దీంట్లో చిన్న ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నైతే డిజిటల్ బాంబ్. దీనికోసమే నేను శివకాశి నుంచి ఆర్డర్ చేసుకున్నా అనుకోవచ్చు, ఎందుకంటే ఇది వాటర్ లో కూడా పేలుద్ది అనమాట. ఇది డిజిటల్ బాంబు. రాకెట్ బాంబు మీడియం సైజ్, ఇదిలో కూడా బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ డిస్కో చక్కెర కదా, ఇందులో కలర్ఫుల్ గా చక్కెరగా అయితే ఉంటది అన్నారు. సో అది కూడా ఒకటి వెరైటీ అని చెప్పి ఆర్డర్ చేసి. సెల్ఫీ ఫ్లాష్ క్యాండిల్ అంటే నేను ఏదో అనుకున్నా, ఇదైతే జస్ట్ నార్మల్ పెన్సిల్ లాంటిది. క్లాసిక్ బాంబ్ అంటే నేను వేరేది అనుకున్నా, బట్ మన దగ్గర నార్మల్ గా దొరికేవి బాంబ్స్. రెయిన్బో కలర్ కూడా నేనైతే ఆర్డర్ చేసుకున్నా, ఎందుకంటే ఒక కలర్స్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ట్వింక్లింగ్ స్టార్ స్మాల్ సైజ్ కూడా ఆర్డర్ చేసుకున్నా, ట్రై చేద్దామని. తర్వాత మనీ బ్యాంక్, ఇందులో 5 పీసెస్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లాగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ బాంబ్, ఇది స్మాల్ సైజ్ 2 ఆర్డర్ చేసాను అనమాట. బాగానే ఉంది. ఇది కూడా పేపర్స్ అన్ని బ్లాస్ట్ అయిపోతాయి. 555 గెంట్ బాంబ్ అనమాట. ఇదేదో ఒకే బాంబ్ అనుకున్నా, ఇందులో చాలా అయితే ఉన్నాయి. ఇది కూడా బాగుంది. ఆ తర్వాత గోల్డ్ కాయిన్ అనుకున్నాను, కానీ అది కూడా చాలా ఉన్నాయి ఇందులో పీసెస్. గోల్డ్ రీమ్ చోటా అనేది 2 ఇచ్చారు. నేను ఇది వేరే డిఫరెంట్ టైప్ లో అనుకున్నాను, నాకు కూడా తెలియదు ఎలా పేల్చాలో. ట్వింక్లింగ్ స్టార్ ఇదైతే మెగా డిలక్స్, ఇది కొద్దిగా మీడియం సైజ్ అకౌంట్, బాగానే ఉంది ఇది కూడా. అండ్ ఇదైతే మాజా అనేది నేను అది ఆర్డర్ చేయలేదు, వాళ్ళైతే నాకు ఫ్రీగా ఇచ్చారు ఇంత చేసినందుకు. ఇది కూడా బాగుంది, ఎలా పేల్చాలో నాకు తెలియదు. స్పెషల్ ఫ్లవర్ పాట్స్ కూడా బుక్ చేసుకున్నాం. ఇది మీడియం సైజు, బాగుంది. అండ్ లిటిల్ ఫిష్ అంటే నేను లోపల ఫిష్ ఉంటుంది అనుకున్నా, ఇదైతే లేదు, జస్ట్ నార్మల్ క్యాండిల్ టైప్ లో స్పార్క్ అయితే ఉంది. అండ్ 12 షార్ట్స్ రెడ్ అండ్ గ్రీన్ మల్టీ కలర్ అని ఉంది. సో ఇది ఒక్కొక్క షార్ట్ 2 మిక్స్ అయ్యి వస్తుంది, డిఫరెంట్ వస్తుంది అని నాకు తెలియదు. సో మనీ అని మ్యాజిక్ షో అయితే ఉంది, 2 ఉన్నాయి ఇందులో బాక్స్ లో. ఈ పేల్చాక అయితే మనీ అంటే పేపర్స్ అన్ని డిఫరెంట్. హైడ్రో బాంబు అండ్ క్లాసిక్ బాంబ్ అయితే సేమ్ ఉన్నాయి. డిఫరెంట్ గా ట్రై చేద్దామని మోటో పట్లు టామ్ అండ్ జెర్రీ అయితే బుక్ చేశాను. ఇది టామ్ అండ్ జెర్రీ అయితే ఏదో డిఫరెంట్ గా పెద్ద బాక్స్ లాగా అయితే ఇచ్చారు. అది చూస్తే పేలిస్తే అది ఒక స్పార్క్ వస్తుందేమో అనుకుంటాను, తెలియదు ఇది ఎలా ఉంటుందో. మోటో పట్లు కూడా సేమ్ అదే సైజ్ లో ఉంది, అదే సేమ్ కింద పైన బాక్స్. తర్వాత వాటర్ క్వీన్ సిలిండర్ బాంబు కూడా ఈ స్టోర్ లో దొరుకుతుందని ఇదే స్టోర్ లో నేను ఆర్డర్ చేశాను అనమాట, 2 సిలిండర్ బాంబు. చక్కర్ స్పెషల్ స్మాల్. అల్ట్రా ఫైటర్ అంటే ఏదో కాదు, జస్ట్ పైకి ఫ్లాష్ అంటే పైకి షార్ట్ లాగా వెళ్తుంది కదా, అలాంటిది ఇది. బేబీ రాకెట్ అంటే చిన్నది స్మాల్ సైజ్ లో రాకెట్ ఇది. బుల్లెట్ బాంబ్ అంటే ఏదో నార్మల్ ఒక బాంబే ఉంటుంది అనుకున్నా, ఇందులో కూడా చాలా బాంబ్స్ ఉన్నాయి బుల్లెట్వి. పేపర్ బాంబ్ స్మాల్ సైజ్ 250. తర్వాత లక్ష్మి అండ్ జల్లికట్టు అనేది వాళ్ళ సైడ్ ఫేమస్ అనమాట. సో అది కూడా ఆర్డర్ చేసుకున్నాను. ప్యారిస్ టవర్ అనేది బాగా అయితే డిఫరెంట్ గా ఉంది. లోపల అయితే ఒక స్మాల్ ఒక డబ్బా పెట్టేలాగా ఒకటి ఇచ్చారు. తర్వాత ఫోటో ఫ్లాష్ లో లోపల ఒక 5 ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా డిఫరెంట్ కలర్స్ అనుకుంటా. అది ఇక్కడ అంటిస్తే ఒక ఫ్లాష్ లాగా వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ స్పార్క్లర్స్, ఎలక్ట్రిక్ స్పార్క్లర్స్. 4x4 వీల్ అన్నారు కదా, నేను ఏదో ఇందులో జస్ట్ కార్ టైప్ లాగా ఏదైనా ఉంటుంది అనుకున్నా, బట్ 3-4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. జస్ట్ అక్కడ అంటిస్తే వీల్ లాగా తిరుగుద్ది అనుకుంటా. ధోని అని దీని మీద పేరు పెట్టారు కదా, ధోని అని చెప్పి ఏదన్నా ఉంటదేమో అనుకున్నా, జస్ట్ ఏం లేదు, దాంట్లో మ్యాజిక్ బాక్స్ లాగా ఉంది. టిక్ టాక్ పేరు అయితే బాగా పెట్టారు, బట్ ఇందులో ఏముందో కూడా తెలియదు. జస్ట్ ఒక నార్మల్ పెద్దది ఒక క్యాండిల్ టైప్ లో ఒకటి ఉంది. ఆ స్పార్క్ వస్తుందో మరి షార్ట్ లాగా ఉంటుందో తెలీదు. స్మాల్ టపాకాయలు అయితే ఉంటాయి కదా, అలాంటివి టర్కీ అండ్ బిజిలీ 2 అయితే బుక్ చేశాను. ఒక్కొక్కరు 2 కాయిన్లు అయితే ఇచ్చారు, దానికి ఒత్తి లేదు, ఏమీ లేదు, ఎలా వెళ్తాలో తెలియదు. కింగ్ ఆఫ్ కింగ్ కూడా సేమ్ క్లాసిక్ అండ్ హైడ్రో బాంబ్ లాగానే ఉన్నాయి. 2 నాకేం డిఫరెన్స్ ఏం అనిపించలేదు, 3 సేమ్ లాగే ఉన్నాయి. 7 షార్ట్ కలర్స్ కదా, ఇందులో 5 పీసెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క పీస్ కి అంటే ఒక్కొక్క కలర్ అయితే వస్తుంది అనుకుంటా. ఇది 2 కలర్ కోటేనే ఉంది, బట్ ఇందులో ఫ్లవర్ పార్ట్స్ అనమాట, పెద్దదే, మా నార్మల్ సైజే, బాగానే ఉన్నాయి. మ్యాజిక్ కూడా ట్రై చేద్దామని ఒకటి అయితే ఆర్డర్ చేశాను. ఇందులో ఏమీ లేదు. లోపల అయితే 3 ఒత్తులు ఇచ్చారు, అది వెలిస్తే 3 స్పార్క్ లైట్లు అయితే వస్తాయి అంతే. అది ఇదేదో రెడ్ స్పార్క్లర్స్ బాగానే ఉన్నాయి. ఇంత పెద్ద బాక్స్ లో ఏమున్నాయి అనుకుంటే లోపల ఓపెన్ చేసి చూస్తే రాకెట్స్ అనమాట. ఇదే లార్జ్ సైజ్ అనమాట, బాగుంది. ఇది మీడియం రాకెట్ బాంబు. ఇందులో కూడా జస్ట్ అన్ని కొన్ని లూజ్ అయితే అయినాయి, మనం అవన్నీ ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. కిట్ క్యాట్ లో ఏముంటాయని చూస్తే అందులో జస్ట్ అవే స్పార్క్ లైట్ లాంటి క్యాండిల్స్ చిన్నవి అయితే ఉన్నాయి. అవి కూడా 10 పీసెస్ ఇచ్చారు. ఏదో డిఫరెంట్ గా ఉంది, నేను కూడా ఎప్పుడు చూడలే. ఏదో 5 పీసెస్ ఇచ్చారు. ఈచ్ కలర్ ఒక్కొక్క కలర్ది ఒక్కొక్క టైప్, ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క కలర్ ఉంది. అండ్ ఇవి కూడా బాగానే ఉన్నాయి.
నెక్స్ట్ ఫ్లవర్ పాట్స్, ఇది కూడా స్మాల్ సైజ్ లో ఉన్నాయి, బాగానే ఉన్నాయి, అన్ని 10 పీసెస్ ఇచ్చారు. అండ్ ఇది బాక్స్ వచ్చేసి శివకాశి స్పెషల్ అనమాట. స్పెషల్ ఏంటని ఒకటి అయితే పెట్టుకున్నాను ఆర్డర్, బట్ ఇందులో చూస్తే నార్మల్ పెన్సిల్ టైప్ లో ఉంది. ఇది ఎలా ఒత్తులు కూడా లేవు, దాన్ని ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. మనకు ఒక గిటార్ కూడా పెట్టుకున్నా, అయితే మొత్తం ఆఫ్ చేసి ఇచ్చేసారు. రెండు ఏం చేశారో తెలీదు, బట్ అందులో ఒకటి దీనికి ఉంది కదా స్పార్క్, దానికి అంటే ప్రైజ్ అది. సో ఇదైతే డిసప్పాయింట్. ఈ ఐటమ్స్ ఇన్వాయిస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అటాచ్ చేసి అయితే చూసుకోండి.